71లో యుద్ధం జరిగింది, 1999లోనే యుద్ధం జరిగింది. కానీ ఏ యుద్ధాల్లో కూడా మనం పీఓకే స్వాధీనం దిశగా ముందుకు వెళ్ళలేదు. 1971లో అధికారికంగా పీఓకేని మనం గుర్తించాం. అంటే పీఓకేని కాదు, ఎల్ఓసీని గుర్తించాం. లైన్ ఆఫ్ కంట్రోల్ని అధికారికంగా గుర్తించాం. అప్పటి వరకు సీజ్ ఫైర్ లైన్ మాత్రమే ఉండేది. ఎప్పుడు కూడా పీఓకే స్వాధీనం దిశగా వెళ్ళలేదు. ఆ యుద్ధాలలో మనం పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాం. పాకిస్తాన్ సేనని పాకిస్తాన్ అవతల వరకు తరిమి కొట్టినా మనం వాటిని ఆక్రమించుకొని మన ఆధీనంలో పెట్టుకోవడానికి అవకాశం కలిగిన అంతర్జాతీయ సమాజాల జోక్యంతో మనం స్వాధీనం చేసుకున్నటువంటి ఆ భూభాగాలను పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ వచ్చాం. 1965లో పంజాబ్ ప్రావిన్స్ వరకు వాళ్ళని తరిమి కొట్టాం. ఆ తర్వాత మనం వెనక్కి వచ్చేసాం. 1971లో కూడా వాళ్ళని తరిమి కొట్టాం. 90,000 మంది సైనికులను మనం అదుపులోకి తీసుకున్నాం. మళ్ళీ పీఓకే గురించి ఎటువంటి మెలి పెట్టకుండా కేవలం ఎల్ఓసీని మనం అధికారికంగా అంగీకరిస్తున్నట్టుగా ఒడంబడిక చేసుకున్నాం. సిమ్లా ఒప్పందం అప్పుడే ఏర్పడింది. ఆ సిమ్లా ఒప్పందాన్ని చేసుకుని మళ్ళీ వాళ్ళని వదిలేసాం. ఇక 1999లో కార్గిల్ జరిగింది. అప్పుడు కూడా మనం పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉన్నా మనం ఆ దిశగా వెళ్ళలేదు. ఇక ఇది 2025. ఈ 2025లో పీఓకే మన స్వాధీనం అవుతుందా, లేదంటే ఇప్పుడు శాంతి చర్చలకు వచ్చిన పాకిస్తాన్ మరో 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పటిలా తోక జాడిస్తే ఇంకో 25-30 సంవత్సరాల తర్వాత అయ్యో 2025లో మనకు అవకాశం వచ్చింది, మనం అప్పుడు స్వాధీనం చేసుకుని ఉండాల్సింది అని మనం ఇంకో 25-30 సంవత్సరాల తర్వాత అనుకునే స్టేజ్ వస్తుందా, అంటే రిగ్రెట్ ఫీల్ అవుతామా అనే చర్చ ఇప్పటి నుంచే మొదలవుతుంది. అయితే ఈరోజు జరిగే 2:30 జరిగే ఇరు దేశాల డీజీఎంఓల సమావేశంలో ఈ పాకిస్తాన్ పీఓకేని మనకు అప్పగించాలి అని, అలాగే మసూద్ అజార్ని, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ని మనకు అప్పగించాలి అని మనం 2 కండిషన్స్ను వాళ్ళ ముందు పెట్టబోతున్నాం. ఈ 2 కండిషన్స్ విషయంలోనూ ఒకవేళ సయోధ్య కుదరకపోతే మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. బహుశా మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. సీజ్ ఫైర్ రద్దు అయిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హాఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు, లష్కర్ ఏ తోయిబా లాంటి సంస్థలను స్థాపించి భారతదేశంపైకి ఉగ్రవాదులను ఉసుగొలుపుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న మౌలానా మసూద్ అజార్ కూడా మన దేశం నుంచే 1999లో విమానాన్ని హైజాక్ చేయించి తప్పించుకుని పారిపోయి అప్పటి నుంచి విషం కక్కుతూనే ఉన్నాడు. మరి ఈ 2:30 గంటల తర్వాత, ఈ మధ్యాహ్నం సరిగ్గా 2:30 తర్వాత ఏం జరగబోతోంది, పాకిస్తాన్ భారత్ మధ్య జరగబోయే ఆ చర్చల ఫలితం ఎలా ఉండబోతుంది, మళ్ళీ ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉంటుందా, లేదా సీజ్ ఫైర్ దిశగానే వెళుతూ ఉంటుందా కాల్పుల విరమణ పాటించాలి అంటే మనం యుద్ధంలో సాధించింది ఏంటి, వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి, మనకు జరిగిన లాభం ఏంటి అనేది బేరీజు వేసుకోవాలి. కాబట్టి మరి ఇప్పుడు పాకిస్తాన్ మసూద్ అజార్ని అప్పగిస్తుందా? పాకిస్తాన్ మసూద్ అజార్ని అప్పగిస్తే అప్పగింతకు కారణమైన సర్కార్ పాకిస్తాన్లో మనుగడ సాగించగలుగుతుందా? ఉగ్రవాదులకు ఏదైనా నష్టం కలిగించే చర్యలను తీసుకుంటే పాకిస్తాన్లో ప్రభుత్వాలు పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు మసూద్ అజార్ను భారతదేశానికి అప్పగించే నిర్ణయం పాకిస్తాన్ తీసుకుంటే పాకిస్తాన్లో ప్రస్తుత ప్రభుత్వం ఉంటుందా, పడిపోతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. మరి ప్రభుత్వం పడిపోయే విధంగా నిర్ణయాన్ని తీసుకుంటుందా? ఒకవేళ మసూద్ అజార్ను అప్పగించడానికి పాకిస్తాన్ ఒప్పుకోకపోతే మళ్ళీ యుద్ధం కొనసాగుతుందా, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందా, ఏం జరుగుతుందనే విషయంపై సందిగ్ధత నెలకొంది. టెన్షన్, ఒక రకమైన ఉత్కంఠ వాతావరణమే కనిపిస్తుంది మరికొద్ది సేపట్లో ఏం జరగబోతోందని. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, 2:30 జరగబోయే మీటింగ్లో ఏం జరిగే అవకాశం ఉంది? మసూద్ అజార్ని భారత్కి అప్పగించడానికి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? మన పీఓకేని మనకి ఇచ్చేయడానికి పాకిస్తాన్ ఒప్పుకునే అవకాశం ఉందా? అలా జరగకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీగా పీఓకే తోటే ముడిపడి ఉంది. ప్రధానంగా ఆ అంశం పైన చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన ఒక్కసారి గత కొంతకాలంగా ఏం జరుగుతా ఉంది, ప్రధాని నరేంద్ర మోదీగా ఆయన ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత, 3వసారి ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత పార్లమెంట్ లో జరిగిన చర్చ సందర్భంగా అఫీషియల్ ఆన్ రికార్డ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు పార్లమెంట్ లో, ఇక నుంచి పీఓకే అనేటువంటి అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా అది భారత్ భూ అంతర్భాగం అనే గుర్తించాలి, దీనికి పదే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వదు అనేటువంటిది క్లారిటీ ఇచ్చింది. కొద్ది కాలం క్రితం అమెరికాతో జరిగినటువంటి కొన్ని చర్చల్లో భాగంగా పీఓకేకి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడున్న విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పీఓకే విషయంలో అమెరికా దౌత్యం ఇంటర్మీడియట్ అవసరం లేదు అనేటువంటిది గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అంటే భారత్ చాలా క్లారిటీగా ఉంది, పీఓకే విషయంలో భారత్ వైఖరి మొదటి నుంచి ఏముందో దానికే కట్టుబడి ఉంది అనేటువంటిది. సో రీసెంట్ గా
జరిగినటువంటి పహల్గామ్ తర్వాత అటాక్స్ కానీ ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించిన విషయంలో కానీ ఒప్పందం సీజ్ ఫైర్ గురించి చర్చ జరిగిన తర్వాత అయినా కూడా రాత్రి 26 ప్లేసెస్ లో పాకిస్తాన్ దాడులు చేసింది, పెద్ద ఎత్తున అటాక్ చేసింది, దాన్ని భారత్ తిప్పుకొట్టింది. పాకిస్తాన్ నమ్మదగిన కంట్రీ కాదనేటువంటి చర్చకు వచ్చింది. నిన్న కూడా అమృత్సర్ తర్వాత కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున బ్లాక్అవుట్ నిర్వహించారు. ఈ రోజు DGMOల సమావేశంలో ఏం చర్చ జరగనుంది అనేటువంటి POKని అప్పగించాలి, ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాలి, మసూద్ అజార్ని అప్పజెప్పాలి. ఈ విషయం పైన నిన్న కూడా జేడ్ వ్యాన్స్ తో అమెరికా ఉపాధ్యక్షుడితో ప్రధాని మోదీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఉగ్రవాదం పైన మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, ఉగ్రవాదం విషయంలో వాళ్ళు కమిపించలేక చేపడితే పెద్ద ఎత్తున ఉంటుందని. నిన్న జరిగినటువంటి త్రివిధ దళాల అధిపతులకు సంబంధించిన సమావేశంలో కూడా మోడీ ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇక్కడ నుంచి ఒక మిసైల్ వెళ్ళాలి అనేటువంటిది, ఒక మిసైల్ దాడి చేయాలి మీరు అనేటువంటిది ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎప్పుడు లేనంతగా ఆర్మీకి. ఈ చర్చల నేపథ్యంలో DGMO సమావేశంలో ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా కరాఖండిగా ఉన్నారు. భారత్ నమ్మదగినటువంటి కంట్రీ, పాకిస్తాన్ నమ్మదగినటువంటి కంట్రీ కాదు అనేటువంటిది భారత్ క్లారిటీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా LOC తర్వాత సెన్సిటివ్ ఉన్నటువంటి ఏరియాలో అప్రమత్తంగా ఉండాలనేటువంటిది భారత ఆర్మీకి క్లారిటీ ఇచ్చారు. దీంట్లో మసూద్ అజార్ కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేసినటువంటి నేపథ్యంలో వాడిని విడిపించుకోవడానికి వాడితో పాటు కొంతమందిని కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేశారు. దాంట్లో వాళ్ళ తమ్ముడున్నాడు హైజాక్ చేసినటువంటి ఫ్లైట్ లో. సో మొత్తం 7 ప్రదేశాలలో ఫ్లైట్ తిప్పి బెదిరించి లాస్ట్ అప్పుడు దాదాపు ఉగ్రవాదులందరినీ తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్, చాలా తీవ్రమైనటువంటి ఉగ్రవాదులు. ఆ విషయంపైన క్లారిటీ ఉంది భారత్, అది మాట్లాడుంది. ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ కాందహార్ ఫ్లైట్ హైజాక్ గురైనప్పుడు అదే ఫ్లైట్ లో ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఉన్నారో ఆయన తండ్రి అదే ఫ్లైట్ లో ఉన్నారు. ఆ సమయంలో అప్పుడు ఆయన అధికారిగా ఉన్నారు, ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి. చాలా సీరియస్ గా ఉంది భారత ప్రభుత్వం. అప్పుడు విడిపించుకోవడం సార్ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఈ సిచ్యువేషన్ ని చాలా సీరియస్ గా భావిస్తా ఉంది. నిజంగానే అసలు యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు POKని స్వాధీనం చేసుకుంటుంది, పాక్ని మొత్తం పుల్లగొట్టేస్తుంది అనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ పాకిస్తాన్ వివిధ దేశాల నుంచి ఒత్తిడి చేయడం, కాళ్ళబేరానికి రావడం, లాస్ట్ సీజ్ ఫైర్ కి వాళ్ళే ముందుకు రావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే భారత్ ముందుకు వెళ్లాలన్నా, ఆర్థికంగా ఇంకా ఏ రకంగా వెళ్లాలన్నా కూడా కేవలం యుద్ధం ఒకటే కాదు అనేటువంటి ఆలోచన చేయడం, తీవ్రవాదం పైన మాత్రమే మనం దాడి చేయాలనేటువంటి ఆలోచనతో పాక్ చెప్పినటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. దాంట్లో విదేశాల సంబంధించినటువంటి అంతర్జాతీయ వేదికల పైన పాక్ ని దోషిగా నిలబెట్టింది. ఆల్రెడీ ఇప్పుడు చర్చల నేపథ్యంలో కూడా ఇది పూర్తి స్థాయి చర్చలు కాదు, కేవలం DGMO సమావేశంలో భారత్ డిమాండ్స్ పెడతా ఉంది. ఆ డిమాండ్స్ ని పాకిస్తాన్ ఒప్పుకొని తీరాల్సిందే, మొదటి నుంచి అదే డిమాండ్ పైన ఉన్నాం కాబట్టి. ఒప్పుకొని తీరకపోతే భారత్ వైఖరి ఏంటి అనేటువంటిది మధ్యాహ్నం 2:30 కానీ మధు, వాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషించుకోవడానికి, ఉగ్రవాదులను కాపాడుకోవడానికి ఎంతటి మారణ హోమానికైనా తెగించే దేశం పాకిస్తాన్. ఇప్పటికీ పాకిస్తాన్ భారతదేశంపై పిచ్చికూతలు కూస్తూనే ఉంది. మేం సీజ్ ఫైర్కి అంగీకరించలేదు అని అంటూ ఉంది. ఇప్పుడు మనకున్నటువంటి డిమాండ్స్ కూడా మసూద్ అజార్ని అప్పగించడానికి పాకిస్తాన్ అంగీకరించే అవకాశం ఉంటుందా? వాళ్ళు పెంచి పోషించుకుని ఉగ్రవాదులను భారత్కి అంగీకరిస్తుందా? ఒకవేళ అంగీకరించకపోతే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా పాక్ వాడిని అంగీకరించేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఒక కొత్త ప్రతిపాదన, గతంలో చెప్తున్నటువంటి ప్రతిపాదననే మళ్ళీ భారత్ ముందు ఉంచే అవకాశం ఉంది. మా దగ్గర లేడు, మాకు సంబంధం లేదు, ఉగ్రవాదాన్ని మేము ప్రోత్సహించట్లేదు అనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. కానీ ఈ సిచ్యువేషన్ ని ప్రస్తుతం ప్రపంచం నమ్మే పరిస్థితి లేదు. మొన్ననే మసూద్ అజార్ లేఖ రాశారు, వాడు మా కుటుంబ సభ్యులతో జరిపారు, ప్రతీకారం తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు చచ్చింది పాకిస్తాన్ గడ్డపైనే, భారత్ అటాక్ చేసింది ఆ ఉగ్రవాద క్యాంప్ పైనే, అక్కడే చచ్చిపోయారు. కాబట్టి పక్కా సమాచారం. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు తీసుకుంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోని చంపింది అక్కడే, తర్వాత ఉగ్రవాదులే. తర్వాత ఒసామా బిన్ లాడెన్, అమెరికా పైన ట్విన్ టవర్స్ పైన దాడికి సూత్రధారి అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ అబోటాబాద్ లో మట్టుబెట్టింది అమెరికా, పాకిస్తాన్ లోనే, పాకిస్తాన్ గడ్డపైనే. సో ఆశయం దావుద్ ఇబ్రాహిం అక్కడే ఉన్నారు, మసూద్ అజార్ అక్కడే, హఫీజ్ సయ్యద్ అక్కడే. సో లష్కర్-ఏ-తోయిబా ఇలాంటి ఉగ్రవాద సంస్థలన్నీ వేదిక అయింది పాకిస్తాన్ గడ్డ. దీన్ని ప్రపంచం నమ్మే స్థితిలో లేదు. ఖచ్చితంగా ఏకైక మార్గం పాకిస్తాన్ ముందుంది. పాకిస్తాన్ బతికి బట్ట కట్టాలి అనుకుంటే కనుక